వెల్కమ్ టు గూవి అండ్ వెల్కమ్ టు పైథాన్ జీరో టు హీరో ప్రోగ్రామ్. ఈ సెషన్లో మనము ఫస్ట్ మాడ్యూల్ అయిన పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి దాని ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ పైథాన్ అంటే ఏంటి? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో డైనమిక్ సిమాంటిక్స్ చూడొచ్చు. అలాగే పైథాన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం కదా, అంటే ఇది హ్యూమన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుందని అర్థం. అలాగే లో లెవెల్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ లేదా మెషిన్ కోడ్ వంటి వాటి కంటే చాలా ఈజీగా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి రాయడానికి ఇంకా చదవడానికి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే ఇవి హయ్యర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కలిగి ఉంటాయి. సో తర్వాత మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అనుకున్నాం. అంటే ఇది రియల్ వరల్డ్ ఎంటిటీస్ని మోడల్ చేయడానికి క్లాసెస్ని మరియు ఆబ్జెక్ట్స్ని ఉపయోగిస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ పారాడిమ్. ఇందులో ఆబ్జెక్ట్స్ని వాటి ఇంటరాక్షన్స్ని ఉపయోగించి అప్లికేషన్స్ని అలాగే ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తారు. తర్వాత పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. అంటే కోడ్ అనేది రన్ అవ్వక ముందు మెషిన్ ద్వారా కంపైల్ చేయబడకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనివల్ల ఇది మనకి ఫాస్టర్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఫ్లెక్సిబిలిటీని ఇది అలౌ చేస్తుంది. కాకపోతే దీనిలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే కోడ్ అనేది స్లోగా రన్ అవుతుంది. సో తర్వాత పాయింట్ పైథాన్లో డైనమిక్ సిమాంటిక్స్ చూడొచ్చు. అంటే హలో గైస్, వెల్కమ్ టు జనరేటివ్ ఏఐ కోర్స్. ఫస్ట్ మాడ్యూల్లో ఏంటంటే మనం జనరేటివ్ ఏఐ అది కాకుండా దాని యొక్క అప్లికేషన్స్ గురించి కూడా మనం చూడబోతున్నాం. అది కాకుండా మనం జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అండ్ దాని యొక్క అదేంటంటే మెషిన్ లెర్నింగ్ పైన అది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. నార్మల్ గా ఏంటంటే ఇది కొత్త కంటెంట్ ఏం ప్రెడిక్ట్ చేయదు. ఇది ఏంటంటే జస్ట్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తుంది. అది కాకుండా ఇది ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ లో చూపించినట్టుగా మనకి క్లాసిఫై అనేది కూడా చేస్తుంది. కానీ ఇది ఏంటంటే కొత్త కంటెంట్ అయితే క్రియేట్ చేయదు. ఈ జనరేటివ్ ఏఐ అనేది ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్ లో ఏంటంటే కొత్త కంటెంట్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ లో న్యూ ఫీచర్స్ క్రియేట్ చేయడం గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఈ జనరేటివ్ ఏఐ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇది చాలా సమయం నుంచే ఉంది. ఇవన్నీ కంప్యూటర్ రిసోర్సెస్ అండ్ మోడల్ క్యాపబిలిటీస్ ఒక అడ్వాన్స్మెంట్, అవన్నీ కూడా ఈ ఎవల్యూషన్ లో మనకు వచ్చాయి. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏంటంటే జనరేటివ్ ఏఐ ఒక అప్లికేషన్స్ గురించి మనం చూద్దాం. మనం జనరేటివ్ ఏఐ అప్లికేషన్స్ గురించి మనం చూసినప్పుడు ఫస్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ పరంగా మెయిన్ అప్లికేషన్ ఏంటి అంటే డేటా సైన్స్. ఎందుకంటే డేటా సైన్స్ అనేది ఒక మెయిన్ ఫీల్డ్ అన్నమాట. ఎక్కడంటే మనము మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి మనం బిజినెస్ కేసెస్ ని సాల్వ్ చేయడానికి మనం అప్లై అనేది చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు ఫిగ్మా బేసిక్ కోర్స్. నా పేరు బాబు సాహి పటేల్. ఈ రోజు కోర్సులో మనం ఫిగ్మా ఫౌండేషన్ గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి ఫిగ్మాతో డిజైన్ టూల్ గా యూస్ చేద్దాం అనుకుంటే, మీరు ఒక డిజైనర్ అయ్యి ఫిగ్మాని నేర్చుకొని వర్క్ ఫ్లోలో యూస్ చేద్దామంటే మాత్రం ఈ కోర్స్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫిగ్మాలో మాడ్యూల్ 1 స్టార్ట్ చేద్దాం. అసలు ఫిగ్మా అంటే ఏంటి అండ్ అది మనకి ఏం ఆఫర్ చేస్తుంది? ఫిగ్మా అనేది ఒక డిజైన్ టూల్ అండ్ ఫిగ్మాని వాడుకొని మనం డిజైన్, ప్రోటోటైప్ అలానే ఒక డిజైన్ సిస్టమ్ని కంప్లీట్గా బిల్డ్ చేయొచ్చు. ఇంకా ముందు ముందు సెషన్స్లో ఇంకా ఏమేమి ఉంటాయో డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడైతే ఫిగ్మా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం ఫిగ్మా అకౌంట్ క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే figma.com కి వెళ్తే మనం
So this is Netaji Nirmal, okay, co-founder of WebDojo, and I've been consulting with various other companies, and I've been into the industry for 7+ years in relevance to data. Okay, data in the sense data science, data engineering, as well as a little bit of big data. Okay, so these are the arenas which I'm into for the past 7 years, and I have worked with many companies, which includes